హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు పిటిషన్ వేశారు. ట్యాపింగ్ కేసులో తనను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వంతో తాను కీలక స్థానంలో పనిచేశానని ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్లోరిడాలోని తన కొడుకు నివాసంలో ఉంటున్నారని వెల్లడించారు. రాజకీయంగా ప్రభుత్వం తనను వేధిస్తోందని ఆయన ఆరోపించారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆయన కొట్టుమిట్టాడుతున్నారని పిటిషన్ వేశారు. హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించడం సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ప్రభాకర్ రావు అమెరికాలో ఉండగా తన అనారోగ్య కారణాల వల్ల ఇక్కడ ఉంటున్నా కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తుంది. నేను అక్కడ తెలంగాణలో కీలకమైన బాధ్యతలు చేపట్టాను కాబట్టి తనకి అయితే రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు పిటిషన్ వేశారు. అయితే ట్యాపింగ్ కేసు తన ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని పిటిషన్ వేసిన పరిస్థితి. అయితే తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పనిచేశాను దాని పిటిషన్ లో ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు ఫ్లోరిడాలోని తన కొడుకు నివాసంలో ఉంటున్నట్టు కూడా వెల్లడించారు. రాజకీయంగా ప్రభుత్వం తనను వేధిస్తుంది కాబట్టి తన అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాను అని పిటిషన్లు అయితే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రభాకర్ రావు కూడా ఏదైతే రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. ప్రభాకర్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావుకి సంబంధించి పోలీసులు బయట కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావు తాజాగా దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారని చెప్పొచ్చు. మరొకవైపు శ్రవణ్ రావుకు సంబంధించిన ఆచూకీలు కూడా పోలీసులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో కూడా శ్రవణ్ రావుని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు చూసిన పరిస్థితులు. ఈ క్రమంలో కూడా తాజాగా ప్రభాకర్ రావుకు సంబంధించిన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. కీలకంగా మారిందని చెప్పొచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. లగచర్ల